నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. రుద్రూర్ గ్రామంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అక్బర్ నగరంలో విద్యుత్ నిలిచిపోయింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. రేకులు ఆడబడ్డాయి అది మొత్తం నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. రుద్రూర్ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక భారీ వర్షానికి రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డంతో విద్యుత్ నిలిచిపోయింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, మధు జరిగిన వర్షం కురిసిన వర్షానికి ఈదురుగాలు బాగా వేయడంతో చాలా చోట్ల చెట్లు విరిగి నేలకూలాయి. అదే కాకుండా రోడ్లకు అడ్డం పడడంతో రోడ్లకు రహదారులు కూడా దెబ్బతిన్నాయి. రహదారుల రాకపోకలకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఈదురుగాలతో కురిసిన వర్షానికి కొంతమంది వ్యవసాయ పొలాల కాడికి వెళ్ళి వస్తుండగా మన్నూరు మండలంలోని గ్రామంలో అక్కడ చుట్టూ వచ్చిన కుటుంబం ఒకటి వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం ఏర్పాటు చేసుకున్నాం. భోజనం చేసి వస్తుండగా గాలి వీయడంతో ఈ వర్షానికి ఒక షెడ్డు పక్కన నిలవడం జరిగింది. ఆ కోళ్ల ఫారం గోడకు ఆనుకొని నిలవడంతో ఈ ఈదురుగాలి రావడంతో గట్టిగా ఆ గోడ కూలి ఇద్దరు మరణించడం జరిగింది. దాంతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వాళ్ళను హుటాహుటిన గజ్వల్ ఆసుపత్రి తరలించి వాళ్ళకి వైద్యం అందించారు. ఇలాంటి ఈ వర్షాలతో చాలా చోట్ల పంటలు కూడా నష్టం జరిగాయి. ఈ పంటలతో పాటు చాలా మందికి షెడ్లు కూలి ఇబ్బందులు కలిగిన దాఖలాలు ఉన్నాయి. మధు, రైట్, థ్యాంక్ యూ బాసిత్.